ఈ చింతగింజలే కదా ఏం పనికొస్తాయని ఎవ్వరు పట్టించుకోరు గాని మోకాల నొప్పుల సమస్యలున్న వాళ్ళు, కాల్షియం తక్కువ ఉండి ఎముకలు బలంగా లేని వాళ్ళకి మంచి మెడిసిన్ల పని చేస్తది. ఈ ఎండాకాలంలో చింతపండు దొరుకుతది కదా, వీటి గింజలు తీసి పడేయకుండా మంచిగా చెరిగి ఇనుప కడాయిలా సన్నని మంట మీద వేయించుండ్రి. ఈ చింతగింజలు చాలా నల్లబడి చిటపట శబ్దం వస్తున్నప్పుడు దింపేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే గిట్ల పొట్టు తీసుకోండ్రి. ఈ గింజలల్లా ఎముకలకి బలాన్ని ఇచ్చే కాల్షియము, మెగ్నీషియము పుష్కలంగా ఉంటాయి. వీటిని పొట్టు తీసి మంచిగా చెరిగి ఈ గింజలని ఏదైనా డబ్బాలో నిల్వ చేసుకుంటే మస్తు రోజులు నిల్వ ఉంటాయి. రోజుకి 1 లేదా 2 గింజలు చప్పరిచ్చి తినచ్చు. లేదంటే ఇంకొంచెం ఓపికంటే రోట్లో వేసి మెత్తగా దంచుకొని పొడి చేసుకోవాలి. ఈ చింతగింజలు అంత తొందరగా పొడి కావు, కొంచెం ఓపికతో చేసుకోవాలి. రోజుకి 1 పావు చెంచా పొడిని తీసుకొని 1 గ్లాసెడు పాలల్లో లేదా గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి తాగొచ్చు. రుచి కోసం బెల్లం లేదా తేనె కూడా కలుపుకోవచ్చు. మన పెద్దవాళ్ళు పాతకాలంలో అయితే ఇవి వేయించి పొట్టు తీసి దాసబెట్టుకొని టైంపాస్ కోసం అప్పుడప్పుడు తినేటోళ్ళు. మీరు కూడా ట్రై అయ్యుర్రి. చింతగింజలు తింటారని ఎంత మందికి తెలుసో కామెంట్ చెయ్యుండ్రి. అలాగే ఈ వీడియోని మీ దోస్తులకు షేర్ అయ్యుండ్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.